హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రచన వైబ్స్కు స్వాగతం. పెసరపప్పు మునక్కాయ చారు అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎండాకాలంలో కాస్త కడుపుకి చలవగా ఉంటుంది. ఇక్కడ చూపించిన చిన్న గ్లాస్తో నేను పెసరపప్పు తీసుకొని బాగా క్లీన్ చేసి ఒక 2-3 సార్లు కడిగి దానికి సరిపడా వాటర్ తీసుకున్నానండి ప్రెషర్ కుక్కర్లో. అందులో చిటికెడు పసుపు యాడ్ చేసి లిడ్ మూసేసి 3 విజిల్ వేపిస్తున్నానండి. ఇది సిమ్లో వేపించుకుంటున్నానండి. స్టవ్ పైన ఒక బాండీ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 మునక్కాయలు చిన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల అది ముక్క అనేది విరిగిపోకుండా బాగా ఉడుకుతుందండి. కాస్త ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు లిడ్ మూసి ఉంచండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఓపెన్ చేసి అందులో ఒక పెద్ద సైజు ఆనియన్, 2 చిన్న సైజు టమాటోలు కట్ చేసి చిన్నగా వేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టి. మీలో ఎంతమందికి ఈ పెసరపప్పు మునక్కాయ చారు తెలుసో కమెంట్స్లో పెట్టండి. రుచికి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం అండి. ఇందులో కారం తక్కువగా వేసుకోవాలి చారుకి, అలా అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోండి కాసేపు. 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని అవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు లిడ్ పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అందులో మునక్కాయలు సగభాగం ఉడికిన తర్వాత చారుకు సరిపడా పులుపు వేసుకోవాలండి. చింతపండుని నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు, ఇలాగే చింతపిక్కలైనా వేసుకొని చేసుకోవచ్చండి. నేను ఇక్కడ చింతపిక్కలు వేసి ఫ్రై చేసుకున్నాను. వాటర్ అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. చూస్తున్నారు కదండి, మునక్కాయ మొత్తం ఉడికిపోయింది. కాసేపు లిడ్ మూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా ఆఫ్ చేసుకునే ముందు కాస్త బెల్లం ముక్క వేసుకొని క్లోజ్ చేసుకోండి. ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ పెసరపప్పు చారులో ఒక ప్రాబ్లం ఏమంటే మునక్కాయకి ఉన్న పీచును మొత్తం తీసి వేసుకోవాలండి, లేదంటే చాలా వగరుగా ఉంటుంది చారు. నేను వేసేటప్పుడు చూశారు కదా, మొత్తం పైన ఉన్న పీచంతా తీసి వేసాను. మీరు అలాగే చేయండి. పప్పును మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఇది ఎంత మెత్తగా ఉంటే అంత బాగా ఉంటుంది. ఈ చారు కాస్త ఫస్ట్లో బంకగా అనిపిస్తుందండి, ఏం భయపడకండి. దీన్ని మనం ఉడికించినప్పుడు మామూలు చారు లాగానే ఉంటుంది. మనం మెత్తగా చేసి పెట్టుకున్న పప్పును ఇందులో వేసుకొని ఉడికించుకోవాలండి. నా వీడియోస్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. బెల్ ఐకాన్ చేయడం వల్ల మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. పెసరపప్పు చారు కాస్త గట్టిగా ఉంటే బాగుంటుందండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇంత ఉంటే సరిపోతుంది. సాల్ట్ చూసుకొని తక్కువ ఉంటే మరి కాస్త సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇది కాస్త బాయిల్ అవ్వాలి బాగా. ఇది కమ్మటి సువాసనతో చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీనికి పక్కన అల్లం పచ్చడి లేదా వెల్లుల్లి పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. కాకపోతే ఎండాకాలం కాబట్టి కాస్త చూసుకొని తినండి. ఇప్పుడు మనం చారుకి సరిపోయే పోపు పెట్టేసుకుందాం. పోపు గరిటె స్టవ్ మీద పెట్టుకొని 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అవి కాస్త ఫ్రై అయ్యాక మినపగుళ్ళు, జీలకర్ర, ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి కాస్త ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అందులో కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకొని మనం పోపును పెసరపప్పు మునక్కాయ చారులో వేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన పెసరపప్పు మునక్కాయ చారు రెడీ. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీ రచన.